నీకు తెలియని చెప్తున్నా, రికార్డర్ ఆన్ చేసి పెడతా అని చెప్పి. నువ్వు నాకు బుక్కులు గిక్కులు అన్నీ చూడని బుక్లా, నాకు తెలియని బుక్లా. సరేనే మరి. ఇప్పుడు సండే అట్లనే నీకు సండే ట్యూషన్ ఉండదేమో కదా? లైట్లు వేద్దామని మర్చిపోయాను. పిచ్చోన్లా వచ్చి అట్లనే కూర్చున్నా. లైట్లు వేద్దామని మర్చిపోయి అట్లనే కూర్చున్నా. ఇప్పుడు నేను వీడియో కాల్ చూస్తే ఇప్పుడు నాకు అర్థం కాదు. నేను అదేమో నల్లగా కనిపిస్తుంది అని చెప్పి, అందుకే ఇప్పుడు పోయి లైట్లు వచ్చి వచ్చింది. ఇప్పుడు అదే నేను నీకు అడుగుదాం చెప్దామని సోనమ్మా. ఈరోజు ఫ్రైడే కదా, సాటర్డే సండే 2 డేసే ఉన్నది. థర్స్డే ఉండొచ్చు. థర్స్డే, రేపు ఫ్రైడే సాటర్డే 2 డేసే ఇక. సండే రోజు ఉంటావు కదా నువ్వు, వచ్చి సండే రోజు వచ్చి మనీ అయినాయి అంటేనేమో ఆ 2 అది కూడా చేయించుకొని తెస్తా. మనీ కాలేవు అంటే మాత్రం ఇది ఒక్కటి 5G ఫోన్ ఇచ్చేసి పోతుంది. మళ్ళీ మనీ వచ్చినాక అది కూడా చేయించుకొని, ఎప్పుడు మనీ అయితే అప్పుడు అది కూడా చేయించుకొని తెచ్చిస్తా. ఆ సిస్టమ్కి పెట్టి ఓపెన్ చేయాలి. అవి సర్వీస్ ఛార్జీలు తీసుకుంటారు కదా, అవి కూడా లేవు మన దగ్గర. నాకు ఈ 5G ఫోన్ ఏడ ఖరాబ్ కాగల అని నాకు భయం అవుతుంది. మొన్ననే వచ్చేటప్పుడు టెంపర్ గ్లాస్ కొత్త అన్ని దానికి అప్పటికే ఆగి ఆడ ఈడ గీత పడి ఉండే. గీత పడితేనే మళ్ళీ కొత్త టెంపర్ గ్లాస్ వేసుకొని తీసుకొచ్చిన. అంటే టెంపర్ గ్లాస్ ఉండేదే అందుకే టెంపరీ అన్నమాట. ఫోను ఇక్కడ తిప్పుతానమ్మా. టెంపరీ గ్లాస్ అనకుండా షార్ట్ ఫామ్లో టెంపర్ గ్లాస్ అంటారు దాన్ని. ఫోన్ పైన ఉండేదాన్ని. ఫోన్ పైన గ్లాస్ ఉంటుంది, అది పగిలినా కూడా ఫోన్కి ఏం కాదనమాట. ఓన్లీ ఆ గ్లాసే పగులుతుంది. ఇప్పుడు ధన్మన్ జారి కింద పడ్డది అనుకో, టెంపర్ గ్లాస్ పగిలిపోతుంది అనమాట. అది ఇట్లా ఎన్ని క్రాక్లు వచ్చినా కూడా ఫోన్కి ఏం కాదు. మళ్ళీ అది 100 రూపాయలు పెడితే ఇప్పుడు 50 రూపాయలు అయింది టెంపర్ గ్లాస్. అది వీకేసి కొత్త గ్లాస్ వేస్తారు, మళ్ళీ ఫోన్ కొత్తగా అవుతుంది. ఓన్లీ టెంపర్ గ్లాస్ కొత్తది వేయించుకోవాలి. ఫోన్ కింద పడ్డా ఎడబడ్డా టెంపర్ గ్లాస్, ఫస్ట్ టెంపర్ గ్లాస్ పగిలిపోతుంది. అది ఉట్టిగా ఫోన్ మీద స్టిక్కర్ లాగా అంటేసి ఉంటుంది అనమాట. అది పీకేసి మళ్ళీ కొత్త టెంపర్ గ్లాస్ వేస్తారు, మళ్ళీ ఫోన్ కొత్తగా కనబడుతుంది. అది 50-60 రూపీసే ఉంటుంది, అంతకు మించి ఉండదు. సంగారెడ్డిలో ఆ బస్ స్టాండ్ పక్కకే వేస్తారు, న్యూ బస్ స్టాండ్ పక్కకు. ఏడేస్తారు? నేనేం చెప్తున్నా సోనమ్మా? న్యూ బస్ స్టాండ్ పక్కకే. న్యూ బస్ స్టాండ్ పక్కకు మొబైల్ షాప్ ఉంటుంది ఒకటి. ఇటు ఓల్డ్ బస్ స్టాండ్ పోయే రూట్లో, ఆ రోడ్లో న్యూ బస్ స్టాండ్ పక్కకే. ఇప్పుడు మనం
ఇట్లా చౌరస్తా కోనికి కలెక్టర్ ఆఫీస్ కోనికి మన మీ అపార్ట్మెంట్కి రానికి రోడ్ వేరే పోతుంది కదా, ఇటు చౌరస్తాకి పోతుంది రోడ్డు. అటు కాకుండా ఇటు ఓల్డ్ బస్ స్టాండ్కి పోయే రోడ్డు పోవాలి. న్యూ బస్ స్టాండ్ నుండి జస్ట్ బస్ స్టాండ్ రెండు రెండు రోడ్లు ఉంటాయి కదా, ఒకటేమో అటు చౌరస్తాకి పోయేది, ఒకటి ఇటు ఓల్డ్ బస్ స్టాండ్కి పోయేది. ఆ రోడ్డుకు జస్ట్ ఆ రోడ్డుకు పక్కకే షాప్ ఉంటుంది. ఆడ హాట్ చిప్స్ కూడా అమ్ముతారు ఆడ. వన్ చూపి ఒకసారి. వన్ మస్తు రోజులని చూడక బద్మాష్ కానీ. ఏం చేస్తున్నావురా? హాయ్. ఏం చేస్తలేవా?